సూర్యాపేట జిల్లా నాగారం మండలం లక్ష్మపురంలో ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు పోరాటానికి దిగింది. కట్న కానుకల విషయం మాట్లాడాలని ప్రియురాలిని పిలిపించి మరో మహిళతో కానిస్టేబుల్ నాగరాజు వివాహానికి వెళ్లాడు. దాంతో ప్రియుడు మోసం చేశాడని తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన సుంకరి తిరుమల కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగింది. అయితే నాగరాజు అంబర్పేటలో పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడని, 3 ఏళ్లుగా ప్రేమించి ఇప్పుడు మరో పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు వాపోతుంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నాగరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అలాగే తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఇంటికి అమ్మాయిని ఇస్తానే రావడం జరిగింది. వచ్చినాక వాళ్ళు ఏం చేశారంటే, కుల పెద్ద మనుషులు మొన్న వస్తే ఏమని చెప్పారంటే, ఇక్కడ మేము కులం తోటి మాట్లాడి వాళ్ళతో సెట్ చేస్తామని చెప్పారు. ఆ కులము మేము వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత కులాన్ని కూడా మభ్యపెట్టి కులాన్ని కూడా మోసం చేసేసి పోయి అక్కడ వేరే పెళ్లి చేసుకొని కులానికి ఫోటోలు పెట్టడం జరిగింది. మరి ఇలా అమ్మాయిలను మోసం చేసిన కులాన్ని కూడా మోసం చేసిన ఇతన్ని ఖచ్చితంగా శిక్షించాలి. వానికి జాబ్ లేకుండా చేయాలి. ఇలాంటి మోసగాళ్లను అరికట్టే విధంగా వీడిని శిక్షిస్తే మిగతా వాళ్ళకు కూడా బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను. నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయాలి. అంబర్పేట పోలీస్ స్టేషన్లో సరైన న్యాయం జరగాలంటే నాగరాజును ఇమీడియట్గా తక్షణం సస్పెండ్ చేయాలి. అవసరం ఉద్యోగం నుండి తీసేయాలి. ఈ మనోజ్ అనే అతన్ని కూడా ఇలాంటి ఉద్యోగాలు ఇప్పిస్తానే మోసం డబ్బులు ప్రజలను పేదవాళ్ళ నుండి డబ్బులు తీసుకునే అతన్ని కూడా ఇలాంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా తక్షణం శిక్షించాలి. అంబర్పేటలో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాడు. మేమిద్దరం లవ్ చేసుకొని 3 yearsగా ఉంటున్నాము. 3 years నుండి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకున్నాడు. దీనికోసం నాకు న్యాయం చేయాలనేసి నేను ఇక్కడికి వచ్చాను. 3 years నుండి నాకు కాంట్రాక్ట్ జాబ్ లేదు అనేసి అండ్ గవర్నమెంట్ జాబ్ లేదు అనేసి, నీకు జాబ్ ఇప్పిస్తాను అనేసి చెప్పి నన్ను మోసం చేసి నా దగ్గర నుండి డబ్బులు లాక్కున్నాడు. ఆ డబ్బులు లాక్కోవడానికి ముందు వాళ్ళ బావ రాంపాక మనోజు అనేసి అతనికి మనీ ఇచ్చి అతని ద్వారా జాబ్ రప్పించుకోవాలనేసి చూశాడు. సూర్యాపేటలో జాబ్ నాకు ఇప్పించి ఆయన అంబర్పేటలో ఉన్న జాబు, నా వైఫ్ సూర్యాపేటలో జాబ్ వస్తే నా ద్వారా ఆ అమ్మాయి ద్వారా జాబ్ ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనేసి ఉద్దేశంతో నా దగ్గర నుండి డబ్బులు లాక్కోవడం జరిగింది. ఇప్పుడు డబ్బులు లాక్కోవడం జరిగింది. నన్ను లవ్ చేసి మోసం చేసిండు 3 years నుండి. లాస్ట్ January వరకు నన్ను చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు ఈరోజు మాట్లాడుకుందాం రండి అనేసి మా ఫ్యామిలీని పిలిపించి మార్నింగ్ నుండి మాకు కనబడకుండా మేము మార్నింగ్ నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. కానీ మా దగ్గరికి రాలేదు ఇంతవరకు. మేమేమో వస్తాడేమో అని వెయిట్ చేస్తున్నాము.